టెక్సాస్ రాష్ట్రంలో ఫ్లవర్ మైండ్ అనే సిటీలో అలా విహారానికి వచ్చాను. ఇక్కడ రొడాసిల్ పార్క్ అనే ప్లేస్లో ఈ చిన్న కొలను దాని ఒడ్డుని కూర్చొని కాసిన కెనడా గీస్ని చూశాను. ఇందులో ఈ ఫౌంటైన్ మోత, తర్వాత చెట్లోంచి చిన్న ఏలకోడలు అవి అంటారు కదా, అలాంటి చిన్న చిన్న పురుగులు చేసే మోతాన్ని బ్యాక్గ్రౌండ్ డ్రాప్లో అలాగే ఉంచేసాను. అందుకని మీకు నా వాయిస్తో పాటు వేరే సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఓ జంట కాస్త వయసు పైబడ్డాళ్ళు ఒక గేలం తీసుకుని సరదాగా కొలంలో చేపలు పడుతున్నారు. ఇక్కడ కొన్నిట్లో అలౌడే. ఇవి ఎంతో దూరాన్ని నుంచి కెనడా నుంచి ఎగురుకుంటూ చలి తట్టుకోలేక దక్షిణానికి వస్తాయి. కొన్ని అయితే మెక్సికో దాకా ఎగురుకుంటూ పోతాయి. మధ్యలో విరామం తీసుకుని మళ్ళీ ఎగురుతూ వెళ్తాయి అన్నమాట. ఆ ప్రాసెస్లో కొన్ని ఈ టెక్సాస్లోనే ఉంటాయి. ఇట్లాంటి కొలనుల దగ్గర వాటి నివాసం ఏర్పాటు చేసుకుని ఇదిగో పిల్లల్ని దింపాయి చూడండి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసినాయి. అవన్నీ ఒక జంట కాకుండా 4-5 జంటలు ఉన్నట్టున్నాయి. అన్నీ ఉమ్మడిగా కలిసి ఈ పార్క్లో నివాసం ఉంటున్నాయి. వీటికి జనాలు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఇవి రోడ్డు దాటుతున్నప్పుడు కార్లు ఆపేసి ఈ రోడ్డు దాటే వరకు ఎలాంటి ఇబ్బంది పెట్టరు. ఇక్కడ చట్టాలు కూడా అలాగే ఉంటాయి. వీటిని కనుక ఏదన్నా చేస్తే కేసు ఉంటుంది. వైల్డ్ లైఫ్ వాళ్ళు కేసు పెడతారు. అదిగో చిన్న ఈ గీస్ తాలూకు పిల్లని చూడండి, అది కూడా దంటాలు పడుతుంది. ముక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు ఇవి. అదే మనుషులైతే రొక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా, కానీ వీటికి ముక్కాడితే కానీ డొక్కలాడవు అన్నమాట. ఇవి చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటాయి. మన బాతుల్లాగానే ఉంటాయి కానీ పెద్దగా ఉండి ఇవి వైల్డ్ అన్నమాట. మనం పెంపుడు బాతుల్లాగా కాదు, వాటంతటా స్వతంత్రంగా బతుకుతూ ఉంటాయి. దేశాలు దాటి ఖండాలు దాటి వాటి ఇష్టం వచ్చిన చాటుకు అవి వెళ్ళి బ్రతుకుతూ ఉంటాయి అన్నమాట. దేవుడు వాటికి ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం పక్షులే కదా అనుకుంటాం, కానీ వాటి ఇష్టం వచ్చిన రీతిలో అయ్యి బతకగలుగుతాయి. అవి కూడా కొన్ని కట్టుబాట్లకి లోబడి ఉంటాయి అన్నమాట. నాకు మాత్రం వీటిని చూస్తూ ఉంటే టైము తెలియట్లే, అలా జరిగిపోతూ ఉంది. చాలా వేడిగా ఉంది. 102 ఫారెన్హీట్స్ వేడిలో ఊరికే చెట్టు కింద నుంచున్నా కూడా చెమటతో ఒళ్ళు తడిసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.